మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో ఒక చిత్రం రాబోతోంది. ఇది చిరు కెరియర్లోనే 157వ సినిమా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. ఇక ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. అనిల్ కామెడీ ప్రధానంగా సినిమాలు చేస్తూ హిట్ కొడుతుంటాడు. ఇక ఇప్పటికే ఆయన సాధించిన విజయాలు ఒకెత్తైతే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. అనిల్ రావుపూడి ఇప్పటి వరకు చేసిన 8 సినిమాలలో సూపర్ సక్సెస్ లను సాధించాయి. మరి ఈ సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్ ని సాధిస్తాడు. ఎలాగైనా సరే తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ చాలా అద్భుతంగా ఉండబోతుందట. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ కోసమే దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు పెట్టి మరి ఈ బ్యాంక్ ని తెరకెక్కించే ఆలోచనలో అనిల్ రావుపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. జూన్ నెల నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెలలోనే చిరు రంగంలోకి దిగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం యూకే టూర్ లో ఉన్నారు. ఆ టూర్ నుంచి స్వదేశం చేరుకోగానే అనిల్ రావుపూడి సినిమాపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. షూటింగ్ కోసం ఈ మూవీ యూనిట్ తో చిరు రాగానే మీటింగ్ పెడతారని తెలుస్తోంది. కొత్త సినిమా షూటింగ్ కోసం చిరు గెటప్ చేంజ్ చేస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కసరత్తులు జరగబోతున్నాయి. అన్ని ఏర్పాట్లు చేసుకుని మే 22న షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో అనిల్ రావుపూడి ఉన్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్లో ఓ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారని టాక్. అలాగే కొన్ని కీలక సీన్లను షూట్ చేయబోతున్నారని టాక్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.